హలో అండి, టుడే మన రెసిపీ వచ్చి కోడిగుడ్డు వెల్లుల్లి కారం. క్లైమేట్ చాలా కూల్గా ఉంది కదా, ఇలాంటప్పుడు వేడివేడిగా ఏదో ఒకటి తినాలని అనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, మరి కిచెన్లోకి వెళ్ళి ఎగ్స్ ఉన్నాయేమో చూడండి. ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ముందు మనం ఈ కర్రీకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. 4 మిరియాలు, 3 యాలకులు, 3 లవంగాలని తీసుకుందాం. అలానే ఒక 1 స్పూన్ జీలకర్ర తీసుకుందాం. కారంకి ఒక 2 ఎండుమిర్చి తీసుకుందాం. ఇవన్నీ మనం గ్రైండ్ చేసుకొని పౌడర్లా తీసుకుందాం. ఇలా పౌడర్లా రెడీ అయిన దాంట్లో ఒక వెల్లుల్లిపాయ తీసుకొని తొక్క తీసుకొని వేసుకుందాం. అలానే ఒక 1 స్పూన్ కారం వేసుకుందాం. ఇలా మనకి మసాలా అనేది రెడీ అయింది కదా, ఇది మనం పక్కన పెట్టుకొని ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఈ కర్రీకి 4 to 5 స్పూన్స్ ఆయిల్ పడుతుంది. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా సాయమినపప్పు ఒక 1/2 స్పూన్ వేసుకుందాం. ఆవాలు 1/2 స్పూన్ వేసుకుందాం. జీలకర్ర 1/2 స్పూన్ వేసుకుందాం. అలానే 2 పచ్చిమిర్చి కూడా వేసి ఇవన్నీ మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు తీసుకొని వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం ఎగ్ని ఒక బౌల్లోకి తీసుకొని ఒక్కొక్కటిగా ప్యాన్లో వేసుకుందాం. చాలా సింపుల్గా అయిపోతుంది ఈ కర్రీ. 15 మినిట్స్లో కర్రీ రెడీ అవుతుంది. రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. నేను చెప్పడం కాదు కానీ మీరే ట్రై చేసి చూడండి, చాలా ఇష్టంగా తినేయచ్చు. ఇప్పుడు మనం ఎగ్ అంతా కూడా ఒక్కొక్కటిగా ప్యాన్లో వేసుకుందాం కదా, మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఇలా కుక్ అయిన తర్వాత పైన మనం ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. పసుపు కూడా ఒక 1/2 స్పూన్ వేసుకుందాం. ఇప్పుడు మనకి అడుగు పట్టకుండా తిప్పుకుంటూ 2 వైపులా వేగేలా మగ్గించుకుందాం. మనకి సాల్ట్ కనుక సరిపోకపోతే మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్ ఒకసారి చూసి ఇంకొంచెం సాల్ట్ అనేది వేసుకోవచ్చు. ఇలా ఎగ్ అంతా కూడా తిప్పుకుంటూ మొత్తం అన్నీ కూడా మగ్గేటట్టు మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం రెడీగా పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులో వేసుకొని ఆయిల్లో ఒక 5 మినిట్స్ మగ్గించుకుందాం. ఈ ఆయిల్లో మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకుంటూ ఈ కోడిగుడ్డు ముక్కలకి పట్టేటట్టు మిక్స్ చేసుకుందాం. ఇలా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఇలా కుక్ అయిన తర్వాత మనం లాస్ట్లో కొంచెం కొత్తిమీరని వేసుకుందాం. అంతేనండి, చాలా టేస్ట్గా ఉండే కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.